హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, ఆయన ఏ పాటకైనా ఏ లిరిక్స్ రాసినా అలా ఆ పాట దానికోసమే పుట్టింది అని అయితే అనిపిస్తుంది అనమాట. అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు అండ్ ఎస్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు కాబట్టి ఆయనని కంగ్రాచులేట్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, కంగ్రాచులేషన్స్ ఫర్ ద అవార్డ్. థ్యాంక్ యూ అండి. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా లిరిక్స్ చాలా మందికి కనెక్ట్ అవుతాయి అండ్ ఆ మనసుని అలా కదిలిస్తూ ఉంటుంది. సో ఎంత టైం పట్టింది, ఎలా ఫీల్ అవుతున్నారు ఫర్ ద అవార్డ్? ఈ పాట రాయడానికి నిజంగా చెప్పాలంటే ఒక రోజు టైం పట్టిందండి. ఇచ్చిన ఆ ఒక్క పాటని ఏమీ మార్పులు లేకుండా రాజేష్ గారు తీసుకున్నారు. అది సినిమా విడుదలైన వెంటనే కథకి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్ల అంతకుముందు విడుదల అవ్వకముందు విన్నప్పుడు చాలా మంచి పాట బాగుంది అని 2-3 సార్లు రోజుకి వినేవారు. సినిమా చూసినప్పటి నుంచి రోజుకి ఒక 5-6 సార్లు కనీసం ఈ పాట వింటేనే కానీ రోజు గడవదు అన్నంతగా ఈ పాట మీద అభిమానం పెంచుకున్నారు. ఆ విధంగా విజయవంతమైన పాటల్లో ఇది కూడా ఒకటి అనుకున్నాను, కానీ ఇది మేధావులకు కూడా నచ్చి ఫిల్మ్ఫేర్ అవార్డు ఈ పాట గెలుచుకుంటుందని నేను ఊహించలేదు. ఎన్నో పాటలు రాస్తారు అండ్ ఎన్నో మ్యూజిక్స్కి లిరిక్స్ అందిస్తారు. సో ఎప్పుడైనా ఏదైనా ఒక పాట రాసినప్పుడు కానీ లేదంటే ఓ రెండు ప్రేమ మేఘాలు రాసినప్పుడు అనుకున్నారా ఇది అవార్డ్స్కి వెళ్తుంది అని చెప్పి? ఇదే కాదండి, నేను భవిష్యత్తులో రాయబోయే ఏ పాటలకైనా ఇది అవార్డ్స్కి వెళ్తుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేము. కారణం ఏంటంటే అవార్డు ఏ ప్రాతిపదిక మీద ఇస్తారన్న దాని మీద మనకు అవగాహన ఉండదు కాబట్టి జనామోదం పొందేలాగా, జనాదరణ పొందేలాగా పాటలు రాయడానికి ప్రయత్నించడం, ఆ ప్రయాణంలో భాగంగా అవార్డులు వస్తే సంతోషించడం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అనంత్ శ్రీరామ్ గారిలో లిరిసిస్టే కాదు, ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, ఒక డాన్సర్ కూడా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో అండ్ ఈవెన్ మిమ్మల్ని మేము ఒక సినిమాలో కూడా చూడడం జరిగింది. ఏంటి ఇప్పుడు ఆర్టిస్ట్గా రాబోతున్నారా? ముందు సినిమాలు చేయబోతున్నారా? ప్రత్యేకంగా అలాంటి ప్రణాళిక ఏం లేదండి. అడిగితే నేను చేయగలను అనిపిస్తే చేస్తాను అంతే. ఏమైనా వచ్చాయా సార్ ఆఫర్లు మీరు లాస్ట్ టైం చేసిన సినిమాలతో పోలిస్తే? రాలేదండి. థ్యాంక్ యూ సార్ అండ్ వన్స్ అగైన్ సార్ ఆల్ ద బెస్ట్ సార్. దట్స్ ఆల్ ఫర్ టుడే.